మన దేశం యొక్క ఎన్నికల ప్రక్రియలో ఒక కీలకమైన మార్పుకి మనం చాలా దగ్గరగా ఉన్నామని అనిపిస్తా ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ ఓట్. ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వాలంటే సింపుల్ మెజారిటీ ఒక్కటే సరిపోదండి. ఇది ఒక రాజ్యాంగ సవరణ కాబట్టి, అది కాకుండా కేంద్రంలో వాళ్ళు తీసుకునే నిర్ణయం అన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపిస్తుంది కాబట్టి సింపుల్ మెజారిటీ ఒక్కటే సరిపోదు. కనీసం 2/3 మెజారిటీ కావాలా. అంటే 300 మంది ఎంపీలు ఉంటే కనీసం 200 ఎంపీలు ఈ అమెండ్మెంట్కి ఫేవర్గా ఓటు వేయాలి. మన లోక్సభలో మొత్తం 543 ఎంపీలు ఉంటే ప్రస్తుతం కనీసం 362 ఓట్లు ఈ అమెండ్మెంట్కి ఫేవర్గా వస్తేనే ఈ బిల్లు పాస్ అవుద్ది. అలాగే రాజ్యసభలో ఉన్న 245 మంది ఎంపీలలో 164 మంది ఈ అమెండ్మెంట్కి ఫేవర్గా ఓటు వేయాలి. లోక్సభలో ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్ చూస్తే, అంటే ప్రస్తుతం ఉన్న ఎంపీస్ నంబర్స్ ప్రకారం ఈ అమెండ్మెంట్ పాస్ అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ 360 ఓట్లు. ఎన్డీఏ కూటమికి మనకు తెలుసు ఆల్రెడీ 293 ఓట్లు ఆల్రెడీ ఉన్నాయి. రీసెంట్గా ఎన్సీపీ శరద్ పవార్ గారు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి ఆయనవి ఒక 8 మంది ఎంపీలు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చడ్డాతో పాటు ఒక 7 ఎంపీలు బీజేపీలోకి వెళ్ళినారు. శివసేన నుంచి ఏకనాథ్ షిండే అని చెప్పి విడిపోయినారు. శివసేన పార్టీ వాళ్ళు విడిపోయినారు. వాళ్ళ ఒక 8 మంది ఎంపీలు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి రెబల్ ఎంపీస్ ఒక 20 మంది బీజేపీ వైపు మొగ్గు చూపిస్తా ఉన్నారు. సో మొత్తం ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమికి ఉన్న ఓట్లు 336. ఇంకా గమ్యానికి 24 ఓట్లు తక్కువ. అంటే డిఎంకే పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్కి చెందిన 4 ఎంపీలు ఈ బిల్లు ఈ అమెండ్మెంట్ పాస్ చేయాలంటే వాళ్ళ మద్దతు తెలిపితేనే ఆ బిల్లు పాస్ అయ్యే పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఓట్లు చాలా కీలకంగా మారబోతా ఉన్నాయి. అసలు ఏమిటండి ఈ అమెండ్మెంటు, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గోల ఏంటండి అంటే మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలు మరియు ఆ రాష్ట్రంలో జరిగే స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు మరియు పంచాయత్ ఎలక్షన్లు అండ్ మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ ఒకేసారి జరగాలనేది ఈ బిల్లు సారాంశం. అంటే ఫేజ్ 1లోనేమో లోక్సభ ఎన్నికలు మరియు స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు, ఫేజ్ 2లో అంటే జరిగిన 100 రోజులకి ఫేజ్ 2లో మున్సిపల్ మరియు పంచాయత్ ఎన్నికలు. ఇది ఆ బిల్లు సారాంశం. ఈ రాజ్యాంగ సవరణకి మద్దతు పలికే వాళ్ళేమో, సార్ దేనికి సార్ మాటికి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు పెడతానే ఉంటారు, ఖర్చు పెరిగిపోతా ఉంది, పని లాజిస్టిక్స్ పెరిగిపోతా ఉన్నాయని చెప్పి వాదిస్తూ ఉన్నారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళేమో, సార్ జవాబుదారితనం తగ్గిపోద్ది, ఫెడరలిజం పెరిగిపోద్ది అని చెప్పి వాదిస్తూ ఉన్నారు. అంటే ఏదో ఒక స్టేట్లో ఎప్పుడొకప్పుడు ఎన్నికలు ఉంటేనే కదా సార్ మనకి కేంద్ర ప్రభుత్వం మీద మనం ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగేది. మనకి కోపం ఉందనుకో, ఆ కోపాన్ని ఎలా వెళ్ళగలుగుతాం? ఆ ఎలక్షన్లు, ఆ ఓట్ల ద్వారానే కదా. ఫర్ ఎగ్జాంపుల్, రేపు 2029లో లోక్సభ ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత 2031లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. 2033లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఇలా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల టైముల్లో ఎలక్షన్స్ ఉంటాయి. అంటే ప్రజలకి 2030లోనూ 2031లోనూ వాళ్ళ కోపాన్ని వెలగక్కాలంటే ఈ కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ ద్వారా వాళ్ళ ఓటు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ కోపాన్ని తెలియజేయచ్చు కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా వాళ్ళ కోపాన్ని వెలగక్కాలంటే 2034 వరకు ఆగవలసిందే కదా. ఇంకొకటి, సామాన్యంగా మనం ఓటు వేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగేటప్పుడు మనం రాష్ట్రం గురించి ఆలోచిస్తూ రాష్ట్రానికి సీఎం ఎవరు అవ్వాలి, ఈ రాష్ట్రంలో రోడ్లు, హాస్పిటల్స్, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ వీటి గురించి ఆలోచించి ఈ సమస్యల గురించి మనం ఓటు వేస్తాం. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా దేశ ప్రధానమంత్రి ఫోకస్లోకి వస్తాడు. దేశంలో ఉన్న సమస్యలు, అంటే దేశ సమస్యలు ఫోకస్లోకి వచ్చి మన రాష్ట్ర సమస్యలు మరుగున పడిపోతాయని చెప్పి వాదిస్తూ ఉన్నారు. ఇదే ఫెడరలిజం. అంటే ఇదేమీ కొత్త కాదండి. మన దేశంలో 1952 నుంచి 1967 వరకు మన దేశంలో ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి జరిగేవి. కానీ ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో, కేరళ, హర్యానా లాంటి రాష్ట్రాల్లో అస్థిర ప్రభుత్వం వల్ల వారి ప్రభుత్వాలు కూలిపోవటం వల్ల ఆ ఎన్నికల టైం టేబుల్ అనేది మారుతూ వచ్చింది. ఆ తర్వాత 1983లో లా కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ని వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1999లో వాజ్పేయి గారు ఒకసారి ప్రపోజ్ చేశారు. మొన్న మళ్ళీ మోదీ గారు 2016లో దీన్ని ప్రస్తావించి 2017లో రామ్నాథ్ కోవింద్ గారితోటి
ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళని ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద ఒక కమిటీ ఫామ్ చేసి ఒక స్టడీ చేసి ఒక రిపోర్టు ఇవ్వాలని చెప్పి కోరారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏందయ్యా అంటే, ఫస్ట్ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అంటే సార్ ఇట్లా వేరు సమయాల్లో రకరకాల రాష్ట్రాల్లో మీరు ఎన్నికలు నిర్వహిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చి ప్రభుత్వం తీసుకునే పాలసీలకి, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అడ్డుపడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు నిజం చెప్పాలంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఎగ్జిస్టింగ్ పాలసీస్కి అడ్డేం లేదు. కొత్తగా ప్రభుత్వం పెట్టే కొత్త స్కీములకు మాత్రమే అడ్డు, అది కూడా ఆ ఎన్నికలు ఉన్న రాష్ట్రంలోనే కదా. రెండవది వాళ్ళు చెప్పేది డబ్బు ఆదా. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం ద్వారా చాలా డబ్బు ఆదా చేయొచ్చు, మన ఎకానమీ, మన ఆర్థిక వ్యవస్థ బలపడుద్ది, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, జీడిపి కూడా పెరుగుద్ది అని చెప్పి చెప్తా ఉన్నారు. వినటానికి బ్రహ్మాండంగా ఉంది. కానీ అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ పెట్టాలంటే ఎన్ని ఈవీఎంలు కావాలండి? ఈవీఎంస్కే ఖర్చు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చే 5,000 కోట్లు అవుద్ది. అంటే మొత్తం ఎలక్షన్ ఖర్చుతో పోల్చుకుంటే ఈ 5,000 కోట్లు చాలా తక్కువ అనుకుందాం. సరే, 2019 నుంచి 2024 వరకు మన ఎలక్షన్స్ కోసం జరిగిన అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కోసం అయిన ఖర్చు 16,255 కోట్లు. అంటే సంవత్సరానికి 3,251 కోట్లు. ఈ 3,200 కోట్లు మన కేంద్ర ప్రభుత్వం వారి బడ్జెట్లో పోలిస్తే ఈ 3,200 కోట్లు ఎంత సార్? 0.09%. అంటే డబ్బుని సేవ్ చేస్తున్నామన్న మాట వినటానికి బాగున్నా మన కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న బడ్జెట్లో ఇది చాలా చాలా తక్కువ. ఈ 3,251 కోట్లు చాలా చాలా తక్కువ. ఎన్నికలు అనేది మన ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి అడుగు. దానికోసం మన బడ్జెట్లో ఒక 0.09% ఖర్చు పెడితే తప్పేందండి? అన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ ఒకేసారి జరగాలంటే ఎంతమంది సిబ్బంది, ఎంతమంది సెక్యూరిటీ, ఎంత గందరగోళం అవుతుంది సార్? ఈ రోజుల్లో ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనేది వాళ్ళు సెట్ చేసే నేరేటివ్స్ని బట్టి, అంటే ఎవరైతే బలమైన నేరేటివ్ని సెట్ చేస్తారో వాళ్ళే గెలిచే పరిస్థితి ఉన్న రోజులు ఇవి. అంటే రాష్ట్రంలో ఉన్న ఎన్నికలు కూడా నేషనల్ టాపిక్స్ మీద లేకపోతే నేషనల్ ఇష్యూస్ మీద ఫోకస్ తోటి వాళ్ళు నేరేటివ్స్ని సెట్ చేస్తారనేది ఒక వాదన. అసలు ఈ మొత్తం వ్యవహారంలో లాభపడినా నష్టపడినా దీంట్లో భాగస్వాములు మీరు, మనం, అంటే ఓటర్లు. మరి మీరు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.